మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దినం హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 18వ వచనం. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని అన్నప్పుడు నిరాదరణ గురవుతున్నటువంటి వారికి, ఈ ఆధారము లేనటువంటి వారికి, లేకపోతే అన్యాయంగా వారు ఏదైనా హింసకో లేకపోతే అన్యాయానికి గురవుతున్నటువంటి వారు, నిరాదరణకు గురై ఆధారము లేనటువంటి వారు, అన్యాయానికి గురవుతున్నటువంటి వారి యొక్క జీవితాలలో వచ్చేటువంటి ఆక్రందనను వింటావు ప్రభువా అంటున్నాడు కీర్తనకారుడు. అంత మాత్రమే కాదు, నలిగిన వారికిని అంటున్నాడు. నలిగిన వారికిని, ఈ నలిగిన అనే మాటను ఇంగ్లీష్లో క్రష్డ్ అన్నారు. అంటే నలిగిపోయే పరిస్థితి. అది దేని చేతైనా కావచ్చు. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సామాజికంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒత్తిడిని బట్టి కావచ్చు. దేని చేతనో ఏ విధంగా నలిగిపోతున్నా, అది అనారోగ్య స్థితిని బట్టి కావచ్చు, లేకపోతే నీ కుటుంబంలో లేకపోతే నీ వర్క్ ప్లేస్లో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు, లేకపోతే నిన్ను హింసించే వాళ్ళు ఉండొచ్చు. ఏ పరిస్థితి వలన నీవు నలిగిపోతున్నావో ఆ ప్రతి పరిస్థితిని బట్టి అంటున్నాడు అక్కడ. ఆ మాటను చదువుతున్నాను. నీవు వారి హృదయమును స్థిరపరిచి వారికి నువ్వు చెవియొగ్గుతావు ప్రభువా అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నలిగిపోతున్నారు, మ్రగ్గిపోతున్నప్పుడు వారి మొర్రను, వారి నిట్టూర్పును నేను విన్నాను అంటాడు. వారి నిట్టూర్పును నేను విన్నాను అంటున్నాను. ఆయా సందర్భాల్లో నలిగిపోయే పరిస్థితుల్లో ప్రార్థనలు రావు. మన ఇమోషన్స్ అన్నీ లేకపోతే ఉద్వేగాలన్నీ అడుగంటిపోయి ఇక నిట్టూర్పే మిగిలిపోతుంటుంది. అలాంటి నిట్టూర్పును వినే దేవుడు మన దేవుడు. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు నలిగిపోయే ప్రార్థన కూడా రాకుండా నిట్టూర్పే మిగిలిపోతుందా? ఆ నిట్టూర్పును వినే దేవుడు నీ దేవుడు. అంత మాత్రమే కాదు, ఏ ఆధారము లేక నిరాదరణ గురవుతూ అన్యాయానికి లోనవుతున్నావా? అలాంటి ప్రతి పరిస్థితుల్లో అంటున్నాడు, వారి హృదయాన్ని స్థిరపరుస్తావు ప్రభువా అంటున్నాడు కీర్తనకారుడు. అంత మాత్రమే కాదు అంటున్నాడు అక్కడ, చెవియొగ్గి ఆలకించితివి. ఆ నిట్టూర్పును, ఆ ప్రతి పరిస్థితిని నువ్వు చెవియొగ్గి ఆలకిస్తావు ప్రభువా అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. నిరాదరణ గురవుతున్న పరిస్థితి ఏ పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితికి నిన్ను అట్టే అప్పగించే దేవుడు కాదు నీ దేవుడు. ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, అలాంటి నలిగిన స్థితిలో నిట్టూర్పులే నీ జీవితంలో మిగిలిపోతుంటే ఆ నిట్టూర్పులను విని నీ హృదయాన్ని స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. నీ నిట్టూర్పును ఆలకించే దేవుడు ఉన్నాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ పరిస్థితిని ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు అన్నప్పుడు, ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా నీ ప్రార్థన లేకపోతే నీ ఆవేదన ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ నిట్టూర్పును సహా అర్థం చేసుకునే దేవుడు నీకున్నాడు. నీ హృదయాన్ని స్థిరపరిచే దేవుడు నీకున్నాడు. నిన్ను ఆలకించే దేవుడు నీకున్నాడు. కీర్తనకారుడు చాలా అద్భుతంగా ఆ మాటను రాస్తున్నాడు. మరొకసారి నేను ఆ మాటను చదువుతున్నాను. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. నీ దేవుడు నిన్ను ఆలకించే దేవుడు.
నీ దేవుడు నిన్ను ఆలకించే దేవుడు. నిన్ను ఆలకించే వాళ్ళున్నా ఆలకించే వాళ్ళు లేకపోయినా నిన్ను ఆలకించే దేవుడు. నీవు నలిగిన స్థితి, నీవు ఏ విధంగా క్రష్ అవుతున్నావో, ఏ విధంగా నలిగిపోతున్నావో ఆ ప్రతి పరిస్థితిలో ఆ నిట్టూర్పును ఆలకించే దేవుడు ఉన్నాడు. ఎలాంటి నిరాదరణకు గురవుతున్నావో ఆ నిరాదరణకు గురయ్యే పరిస్థితుల్లో నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు నీకున్నాడు. ఆలోచిద్దామా? దేవుని వైపు చూద్దామా? నిట్టూర్పే నీ జీవితం నిట్టూర్పులతోనే మిగిలిపోదు. దేవుడు నిన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. దేవుడు స్థిరపరిచే దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని ఆలోచనలు స్వీకరిద్దాం. దేవుని వైపు చూద్దాం. దేవా, నన్ను స్థిరపరిచే దేవుడు, నా హృదయాన్ని స్థిరపరిచే దేవుడు, నా నిట్టూర్పును ఆలకించే దేవుడు, నన్ను ఆలకించే దేవుడు, ఎంత గొప్ప దేవుడో ప్రభు అంటూ నీ నిట్టూర్పు ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ నిరాదరణ ఏదైనా, నీ నలిగిన స్థితి ఏదైనా దేవుని దగ్గర చెప్పుకుందాం. ఆయన తగిన సమయం మందు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటున్నాం ప్రభా. నలిగిన స్థితిని అదేవా, మా నిట్టూర్పును నువ్వు ఆలకించే దేవుడో ప్రభా. ఇదిగో ప్రభా, మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడో ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ మమ్మలను ఆలకించు దేవా. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.